మ్యామ్ 3 ఇయర్స్ ముందు మా మదర్కి స్పైన్ సర్జరీ అయింది మ్యామ్. బట్ ఆ 3 ఇయర్స్ తర్వాత రీసెంట్గా ఈ మధ్య మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు మ్యామ్. సో స్పైన్ సర్జరీకి మోకాలు నొప్పులకి ఏమన్నా రిలేటెడ్ ఉంటుందంటారా? యూజువలీ స్పైన్ సర్జరీ అయ్యాక ఎక్కువ డేస్ రెస్ట్ తీసుకోవడం వలనో, లేదా యూజువలీ కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ అయిపోయింది కదా అని చెప్పేసి ఓవర్గా వాకింగ్ చేయడం వల్ల, అండ్ ఈ వాకింగ్ అనేది ప్రాపర్ గైట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంప్రాపర్ వాకింగ్ చేయడం వల్ల కూడా మోకాల మీద ప్రెషర్ చాలా పడి యూజువలీ ఎనీ టైం ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే ఒక 3 to 4 ఇయర్స్లో లేటర్ నీ జాయింట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ స్పైన్ అండ్ నీ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఒకసారి నీ జాయింట్ పెయిన్స్ ఉంటే డిఫరెంట్ గేట్స్ వల్ల, వాడ్లింగ్ గేట్ అంటారు, డిఫరెంట్ అంటాల్జిక్ గేట్స్ అంటారు. సో ఇలాంటి గేట్ వల్ల, అంటే మన నడక తీరు వల్ల మోకాలు నొప్పి ఉంటే స్పైన్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ ఉంటే మోకాలు నొప్పి వస్తుంది. ఈ రెండు ఎప్పుడైనా ఇంటర్ కనెక్టెడే. సో ఎప్పుడైనా మీకు బ్యాక్ పెయిన్ ఉంటే డెఫినెట్లీ మోకాలు కూడా చెక్ చేయించుకోండి, అండ్ మోకాలు పెయిన్ ఉంటే స్పైన్ హెల్త్ని మెయింటైన్ చేయండి. అందుకే ఎప్పుడైనా సరే స్పైన్ సర్జరీ అయిపోయిన తర్వాత స్పైన్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. అండ్ నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు నీ జాయింట్ ఎక్సర్సైజెస్ తోటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. సో ఇలా మజిల్ హెల్త్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఒకదానికొకటికి ఇంటర్ కనెక్షన్ లేకుండా మీరు హ్యాపీగా పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు.